హలో గైస్, నమస్తే. దిస్ అజయ్ కుమార్. మీరు చూస్తున్నారు ది ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో మీకు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. ఎట్టగలగైతే నా ఓల్డ్ మొబైల్ నుంచి నా డేటాను అయితే కలెక్ట్ చేసుకున్నాను. కలెక్ట్ చేసుకొని నా రియల్మీ 11 Pro Plus 5Gలో నేను ఇమేజెస్ని చూసుకుంటున్నా. బట్ అవి జూమ్ చేస్తుంటే క్వాలిటీ ఉండట్లేదు. అప్పుడు ఏంది ఇంత వర్స్ట్గా ఉందని చెప్పి. అంటే అప్పట్లో ఏంటంటే పాత మొబైల్స్ కదా, అందులో మనకు ఫుల్ హెచ్డీ స్క్రీన్స్ ఉండేవి. సో జూమ్ చేస్తే క్వాలిటీగా అనిపించేది. బట్ అది మనం ల్యాప్టాప్లో షిఫ్ట్ చేసుకొని లేదా ఇప్పుడున్న మొబైల్స్లోకి మనం అవి కాపీ చేసుకొని జూమ్ చేసి చూసినట్లయితే వర్స్ట్ క్వాలిటీ ఉంటాయి అన్నమాట. కానీ ఫొటోస్ అనేవి మెమరీ కోసం ఉంటాయని చెప్పి నేను ఆ డేటాని అయితే కలెక్ట్ చేసుకొని నా మొబైల్కి అయితే కాపీ చేసుకున్నాను. బట్ ప్రతి ఒక్క ఫోటో అనేది జూమ్ చేస్తుంటే క్వాలిటీ ఉండట్లేదు. అందుకని చెప్పేసి నేను కొన్ని వెబ్సైట్స్ ఎతికాను. అంటే లైక్ ఎన్హాన్స్ చేస్తాయి కదా ఫోటోని, ఆ వెబ్సైట్స్ ఎతికాను. ఎందులో కూడా నాకు మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వలేదు. మీకు ఇంతకు ముందు ఒక వీడియో చేస్తాను, ఒక ఇమేజ్ని మనం ఎలా ఎన్హాన్స్ చేయాలి క్వాలిటీగా అని చెప్పి. ఆ అప్లికేషన్ నేమ్ వచ్చేసరికి కిట్పా ఫోటో ఏఐ. దీని గురించి మీకు ఈ వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆ ఓల్డ్ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వాళ్ళ వీడియోలో ఏంటంటే మీకు దాంట్లో ప్రతి ఒక్క టూల్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పబోతున్నాను. చాలా మంచి మంచి టూల్స్ ఉంటాయి, కానీ ఆ ముందు వీడియోలో అయితే మీకు అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ ఈ వీడియోలో మాత్రం మీకు డీటెయిల్ రివ్యూ అయితే ఇస్తాను. ప్రతి ఒక్క టూల్ గురించి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. సో గైస్, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు బ్లరీ ఇమేజెస్ని మనం ఎన్హాన్స్ చేయడమే కాదు, ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ ఫోటోలు దిగినప్పుడు ఏంటంటే మన ఒరిజినల్ ఫేసెస్ దాంట్లో క్యాప్చర్ అయిపోతాయి. అప్పుడు మన ముఖాలు చూసి మనకే భయం వేస్తుంది అనమాట. ఇంద్రబాబు ఇంట్లో ఉన్నానని అని చెప్పేసి. సో ముఖం మీద మొట్టాలని మచ్చలని చెప్పి సో చంద్రమందరంగా ఉంటుంది ఫేస్ అనేది. సో మనం పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటాం కదా, సో ఫొటోస్ తీసినప్పుడు మొత్తం మన వాటిని ఫేసెస్ అయితే పడతాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫోటోషాప్లో తీసుకెళ్ళి మనకి ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేసి తర్వాత గాషన్ బ్లర్ తీసుకొని మేకప్ పెట్టి మనం ముఖానికి వేసి రుద్దుతామో ఆ విధంగా గాషన్ బ్లర్ యాడ్ చేసి సో మన ముఖానికి అయితే పెయింట్ లాగా రుద్దుతాం అనమాట, మొత్తం స్మూత్ రావడానికి స్కిన్ అనేది. తర్వాత షార్ప్నెస్ పెంచేసి తర్వాత సాచురేషన్స్, హైలైట్స్, షాడోస్ ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్కి మనకు డిఎస్ఆర్లో ఏదైతే తీసాం కదా ఫోటో, దానికి దీనికి చాలా తేడా అయితే ఉంటుంది. అలా అయితే మన ఫోటోషాప్ అనేది మ్యానిపులేషన్ అయితే చేస్తుంది అనమాట. సో గంటల కొద్ది కూర్చోవాలి మనం ఒక ఫోటో గురించి అయితే గంటల కొద్ది కూర్చోవాలి. ఇప్పుడు ఏంటంటే ఫోటోలు దిగామా డిఎస్ఆర్లో వెంటనే మనకి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేయాలి, వేరే వాళ్ళకి సెండ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, మనకు అప్పుడు 1 క్లిక్ సొల్యూషన్ కావాలి. దానికోసమే మీకు కిట్పా ఫోటో ఏఐ అని చెప్పి ఈ అప్లికేషన్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మీరు ఒక్క క్లిక్తో ఫేస్ మీద ఉన్న మొట్యాలు, మచ్చలు మొత్తం ఫేస్ అనేది స్మూత్ చేస్తుంది. మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో ఫోటోషాప్ మీకు తక్కువ అంచనా వేయకండి, ఫోటోషాప్ నెంబర్ 1, దాని తర్వాత ఏదైనా. బట్ మనకు 1 క్లిక్ సొల్యూషన్ అయితే కావాలి, జస్ట్ 1 క్లిక్. దానికోసం ఈ వీడియో తీసుకొస్తున్నాను. సో ఇంకేమాత్రం ఆలోచించకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. హాయ్ గైస్, ఇది వచ్చేసరికి కిట్పా ఫోటో ఏఐ యొక్క ఇంటర్ఫేస్ అనమాట. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో ఒకసారి అయితే చేశాను. సో పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను, అదైతే చూడండి. ఇది రివ్యూ. నేను ఇది చాలా రోజుల నుంచి అయితే వాడుతున్నాను. సో ప్రతి ఒక్క టూల్ అయితే ఇందులో నేను యూజ్ చేస్తున్నాను. ఏఐ ఎన్హాన్సర్ కానీ, ఏఐ జనరేటర్ కానీ, రిమూవ్ బీజీ కానీ, ఆబ్జెక్ట్ రిమూవల్ కానీ, ఇవన్నీ నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే యూజ్ చేస్తూనే ఉన్నాను. చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఇది. చాలా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకు చూడడానికి. ఏఐ ఎన్హాన్సర్ ఉంటుంది, ఏఐ జనరేటర్, రిమూవ్ బీజీ, ఆబ్జెక్ట్ రిమూవల్. అలాగే మీకు తెలిసే ఉంటుంది ఏఐ ఎన్హాన్సర్ అంటే మీకు ఒక ఫోటోని లైక్ బ్లరీ ఇమేజెస్ కానీ నాయిస్ ఉన్న ఈ ఇమేజెస్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిని అయితే ఇది ఎన్హాన్స్ చేస్తుంది మంచిగా. ఆ తర్వాత ఏఐ జనరేటర్, ఇదేంటంటే మీకు మనం టెక్స్ట్ ఇచ్చి ఇమేజెస్ని అయితే జనరేట్ చేయొచ్చు. లైక్ ఫోటోషాప్ బీటాలో మనకు చేస్తాం కదా, ప్రాంప్ట్ ఇచ్చి మనకి ఏమైనా కావాలంటే ఇమేజెస్ అది మనకు క్రియేట్ చేసి అయితే ఇస్తుంది అనమాట. ఇంకోటి రిమూవ్ ఇచ్చి మన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ అయితే చేస్తుంది. తర్వాత ఆబ్జెక్ట్ రిమూవల్, లైక్ మీరు ఏదైనా ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏ ఎన్హాన్సర్ నుంచి చూద్దాం. ఏ ఎన్హాన్సర్ అంటే మీరు బ్లరీ ఇమేజెస్ని కూడా మనం ఎన్హాన్స్ చేయాలంటే ఫోటోషాప్లో మనకు చాలా టైం అయితే పడుతుంది. సో ప్రతిదీ మనం ఫోటోషాప్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఫోటోషాప్ అనేది మీరు మొత్తం కోర్స్ అయితే నేర్చుకోవాలి, ఇంకా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. కానీ ఈ దీంట్లో మాత్రం మీరు మొబైల్లో ఎలా అయితే ఫోటో ఎడిటింగ్ చేస్తారో సేమ్ అదే విధంగా మీరు ఇందులో కూడా చేసుకోవచ్చు. మొబైల్ కంటే కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. తర్వాత మనకు నచ్చిన ఇమేజ్ అనేది లైక్ ఇలా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, చూసారు కదా. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫేస్ మనకు మంచి షార్ప్నెస్గా, మంచి క్వాలిటీగా ఉండాలంటే ఈ ఫేస్ మోడ్ని క్లిక్ చేసుకొని అయితే షార్ప్నెస్ పెంచుతుంది. లేదు వద్దనుకుంటే మనకు సాఫ్ట్ V2 ఇది బెస్ట్. దీన్ని
దీన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదు ఫేస్ మోడల్ కాదు జనరల్ మోడల్, లైక్ ఇది ఏంటంటే మీకు మొత్తం ఓవరాల్ ఇమేజ్ అనేది మనకు క్వాలిటీలో అయితే ఎక్స్ప్లోర్ అంటే పిక్సెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో మనకు జూమ్ చేసినా కూడా క్వాలిటీ అనేది ఎక్కడ డ్రాప్ అవ్వదు. మీరు ఇక్కడ ఫాస్ట్ క్వాలిటీ అని ఉంటుంది, మీరు క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత డీనాయిస్ మోడల్, ఏదైనా నాయిస్ ఇక్కడ మీకు ఇమేజెస్లో కానీ ఫేస్లో కానీ ఎక్కడైనా నాయిస్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ నాయిస్ అనేది మనం ఈ డీనాయిస్ మోడల్ని యూజ్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. మనకు ఎలాంటి నాయిస్ లేకుండా మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. మనకు ప్రివ్యూ అయితే చూపిస్తాను మీకు ఫస్ట్ నుంచి. ఫేస్ మోడల్ మీద క్లిక్ చేసి సాఫ్ట్ వీటు ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా ఇక్కడ మనకు ప్రాసెస్ అయితే జరుగుతుంది. చూసారు కదా మనకు దీనికన్నా ఈ ఫోటో అనేది కొద్దిగా మనకు నాయిస్ లేకుండా క్లీన్గా అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా ఇదంతా నాయిస్ గ్రెయిన్ అనమాట. ఇది ఆ గ్రెయిన్ అయితే అది రిమూవ్ చేసింది మ్యాక్సిమం. సో ఈ విధంగా అయితే మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. లైక్ ఈ ఫేస్ మోడల్ని యూజ్ చేసి ఫేస్ కూడా చాలా షార్ప్నెస్గా అయితే వచ్చింది. తర్వాత జనరల్ మోడల్ చెప్పాను కదా ఓవరాల్ ఇమేజ్ క్వాలిటీ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. లైక్ పిక్సెల్స్ ప్రీమియం మీద క్లిక్ చేద్దాం, చూద్దాం ఒకసారి. చూసారు కదా ఓవరాల్ క్వాలిటీ అనేది మనకి ఇంక్రీజ్ అయింది. లైక్ ఈ టెక్స్ట్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా దీంతో ఎంత క్వాలిటీగా మనకు ఎన్హాన్స్ చేసిందో. మొత్తం ఓవరాల్ ఇమేజ్ అనేది మనకి పిక్సెల్స్ని ఇంక్రీజ్ చేసింది. అండర్ 1000 పిక్సెల్స్ మనకు ఎన్హాన్స్ చేసింది అనమాట ఇది. తర్వాత డీనాయిస్ మోడల్ లైక్ మనం నాయిస్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రీమియం మీద క్లిక్ చేద్దాం. చూసారు కదా మనకు నాయిస్ అనేది రిమూవ్ చేసింది మ్యాక్స్. ఫేస్లో మీరు గమనించవచ్చు. మీరు ఈ డీనాయిస్ మోడల్ కన్నా జనరల్ మోడల్ని మీరు క్వాలిటీలో పెట్టుకుని ఎక్స్పోర్ట్ చేస్తే మీకు మంచి క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే మీరు వీటికన్నా మెయిన్ దీని మీద ఫోకస్ చేయండి, జనరల్ మోడల్ లేదంటే ఫేస్ మోడల్. ఫేస్ మాత్రం మనకు క్వాలిటీ రావాలంటే దీన్ని యూజ్ చేయండి బెస్ట్. ఓకే తర్వాత కలరైజ్ మోడల్ లైక్ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని మనం కలర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని అయితే తీసుకుందాం. ఓకే నేను డౌన్లోడ్ అయితే చేశాను. ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుందాం, బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని. ఇప్పుడు కలరైజ్ మీద క్లిక్ చేసి జస్ట్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. చూద్దాం మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో. వావ్ నిజంగా అదిరిపోయింది. ఇది నేను గూగుల్ అయితే డౌన్లోడ్ చేశాను. ఇక్కడ చూసారు కదా గూగుల్ అయితే డౌన్లోడ్ చేశాను. ఎన్హాన్స్ చేసిన తర్వాత చూసారు కదా గ్రీనరీకి గ్రీన్ కలర్, నది, తర్వాత మౌంటైన్స్ చాలా మంచిగా ఎన్హాన్స్ చేసింది. ఇంకొకటి మనం ట్రై చేద్దాం ఫేస్ మోడల్ ఏదైనా. ఓకే ఈ ఇమేజ్ని వాడదాం. ఫేస్ అనేది ఎలా ఎన్హాన్స్ చేస్తుందో చూద్దాం. ఓకే ప్లస్ మీద క్లిక్ చేస్తే మనం ఫొటోస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కలరైజ్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రివ్యూ చూద్దాం ఎలా ఉంటుందో. వావ్ మనకు హెయిర్ అంతా బ్లాక్, ఫేస్ మాత్రం చూసారు కదా ఒరిజినల్ ఎలా అయితే ఉంటుందో మొత్తం అలానే ఉంది. దీన్ని మనం కలరైజ్ చేసాం కదా, ఇప్పుడు నాయిస్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. వావ్ మొత్తం నాయిస్ అనేది రిమూవ్ చేసింది. చూస్తున్నారు కదా మీకు ఎలాంటి వెబ్సైట్స్ అవసరం లేదు గైస్, జస్ట్ ఇది ఒక్కటి ఉంటే చాలు. మీ దగ్గర ఏ ఫోటోనైనా కలర్ చేసుకోవచ్చు, ఎన్హాన్స్ చేసుకోవచ్చు, బ్లరీ ఇమేజెస్ని మీరు క్వాలిటీగా అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. తర్వాత కలర్ క్యాలిబ్రేషన్ లైక్ మీకు ఓవర్ ఎక్స్పోజర్ అయిపోవడం కానీ ఇమేజెస్ ఓవర్ కలర్ అయిపోవడం ఇలాంటివి మీకు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని ఇది మనం సాల్వ్ చేసుకోవచ్చు. లైక్ ఏదైనా ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుందాం. ఏదైనా కలర్ ఓవర్ అయినట్లయితే దాన్ని మనకు కలర్ని క్యాలిబ్రేషన్ చేసి మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. లైక్ ప్రివ్యూ చూద్దాం. చూసారు కదా ఓకే ఇప్పుడు స్క్రాచ్ రిపేర్ చూద్దాం. స్క్రాచ్ రిపేర్ అంటే మనకి ఏదైనా ఓల్డ్ ఫొటోస్ ఉంటాయి కదా, లైక్ దాన్ని మొత్తం స్క్రాచెస్ అయిపోయి ఉంటాయి. మీకు ఒక శాంపుల్ చూపిస్తాను డౌన్లోడ్ చేసి. ఓకే ఈ ఫోటోని మనం డౌన్లోడ్ చేసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేస్తున్నాను. ప్లస్ సింబల్ క్లిక్ చేసి జస్ట్ ఈ ఫోటోని సెలెక్ట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు స్క్రాచ్ రిపేర్ మీద క్లిక్ చేసి జస్ట్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. వావ్ గాయ్స్ మొత్తం ఈ పక్క చూడొచ్చు మీరు, లెఫ్ట్ సైడ్ని ఇంకా రైట్ సైడ్ని. మీకు తేడా అయితే తెలిసిపోతుంది, చెప్పనవసరం లేదు. ఈ స్క్రాచెస్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి అన్నమాట. మనకు అలానే నాయిస్ని కూడా తీసింది ఆటోమేటిక్గా. సో ఇక్కడ మనం స్క్రాచ్ రిపేర్ సెలెక్ట్ చేసుకున్నాక ఆటోమేటిక్గా ఫేస్ మోడల్ని కూడా అది తీసుకుంది. సో ఇది కూడా టిక్ అయితే చేస్తుంది అనమాట. అందుకని చెప్పి మనకు క్వాలిటీగా అయితే ఎక్స్పోర్ట్ అయ్యింది. దీన్ని మనం కలరైజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు దీన్ని నేను కలరైజ్ చేస్తున్నాను. జస్ట్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. చూసారు కదా మనకు ఎంత బాగా కలరైజ్ అయితే చేసింది. చాలా బాగుంది గైస్. ఈ మొత్తం ఈ ఫోటో ఎన్హాన్సర్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. సో ట్రై చేయండి. ఇప్పుడు హోమ్లోకి అయితే వెళ్తున్నాను. తర్వాత వచ్చేసరికి లో లైట్ మోడల్. ఇప్పుడు ఏదైనా మనకు లో లైట్ ఇమేజెస్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిని అయితే మనం బ్రైట్నెస్ అయితే పెంచుకోవచ్చు. సో గైస్ చూసారు కదా లో లైట్ మోడల్ని యూజ్ చేసి మనం ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మొత్తం చీకటి అయితే కనిపిస్తుంది.
తర్వాత మనకు ఎన్హాన్స్ చేసిన ఫోటో చూసినట్లయితే మనకు కొద్దిగా బూస్ట్ అయితే అయిందనమాట. లైక్ ఎక్స్పోజర్ కానీ హైలైట్స్ కానీ షాడోస్ కానీ మనకు ఇంక్రీజ్ అయితే అయినాయి అనమాట. సో మనకు లో లైట్ ఇమేజెస్ని మనం ఎక్స్పోజర్ హైలైట్స్ షాడోస్ అయితే పెంచుకోవచ్చు జస్ట్ 1 క్లిక్తో. ఇంతే గైస్ మనకు ఏ ఎన్హాన్సర్లో ఉన్న ఫీచర్స్. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఏ జనరేటర్ కనిపిస్తుంది. ఇప్పుడు జస్ట్ నేను ఏదైనా ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్నాక మీరు ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు జనరేట్ చేస్తే సరిపోతుంది. లోడింగ్ అయితే అవుతుంది, చూద్దాం. ఇంకా చూసారు కదా మొత్తం చైనా ముఖమం లాగే ఉన్నా. ఇక్కడ చూడొచ్చు హ్యాండ్కి టాటూస్ అయితే కనిపిస్తున్నాయి. టోటల్ ఫేస్ని చేంజ్ చేసింది. మీకు ఈ ప్రాంప్ట్ నచ్చలేదు అంటే ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు. ఇదంతా తీసేసి మీరు ఓన్గా అయితే ప్రాంప్ట్ని టైప్ చేసుకోవచ్చు. టైప్ చేసుకొని ఎన్హాన్స్ చేసుకోవడమే, ఇలాంటి ప్రాసెస్ అయితే ఉండదు. సో ఈ విధంగా మనకు ఏ జనరేటర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదాం. తర్వాత రిమూవ్ బీచ్, ఇందులో మనం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్నా. బ్యాక్గ్రౌండ్ అనేది మనకు రిమూవ్ చేసి అవుట్పుట్ అయితే ఇస్తుంది. చూద్దాం. చూసారు కదా మనకు పర్ఫెక్ట్గా కట్అవుట్ అయితే చేసింది. ఎక్కడ మనకి ఎడ్జెస్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. పర్ఫెక్ట్గా అయితే మనకు కట్ చేసి అయితే ఇచ్చింది. ఓకే, ఇలా మనం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు హోమ్లోకి అయితే వెళ్దాం. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ రిమూవల్ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ రిమూవ్ అయితే క్లిక్ చేస్తే మనకు ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫోటోకి ఇక్కడ నాకు ఇది అన్నెసెసరీ, అంటే నాకు ఇక్కడ ఇది తీసేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని తీసేయాలి. నేనేం చేస్తానంటే జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రివ్యూ మీద క్లిక్ చేద్దాం. ఇది మొత్తం మీకు ఏ ద్వారా అయితే రన్ అవుతుంది. చూసారు కదా మాయమైతే అయిపోయింది. ఈ విధంగా మనకు అవసరం లేని ఆబ్జెక్ట్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏదైనా ఇమేజ్ని తీసుకుందాం. లైక్ దీన్ని తీసుకుందాం. ఇందులో టెక్స్ట్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఏదైనా మీరు వాటర్ మార్క్ ఉన్న ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తారు కదా, ఆ వాటర్ మార్క్ తీసేయాలంటే మీరు ఎన్నో వెబ్సైట్స్ ట్రై చేస్తారు. బట్ మనం దీన్ని యూజ్ చేసి సింగిల్ క్లిక్ అయితే తీసేయచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రివ్యూ మీద క్లిక్ చేద్దాం. చూసారు కదా రిమూవ్ అయితే చేసేసింది. ఈ విధంగా మనకు అవసరం లేని టెక్స్ట్లని రిమూవ్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, సమ్ ప్లేసెస్ మీకు అంత పర్ఫెక్ట్గా మీకు రిమూవ్ చేయకపోవచ్చు. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికైతే మనం టెక్స్ట్ అనేది ఈజీగా రిమూవ్ చేయొచ్చు. లైక్ ఇది సెలెక్ట్ చేసుకొని మొత్తం ఇప్పుడు ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. గాన్ మొత్తం అయితే మనకు రిమూవ్ అయితే అయిపోయింది. చూసారు కదా మొత్తం విని ఇలా మనం అవసరం లేని టెక్స్ట్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ రిమూవ్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ గన్ అయితే కనిపించింది, వాటర్ గన్. ఆ గన్ కూడా లేపేసాం. మనకి ఏ ఆబ్జెక్ట్ని కాబడితే ఆ ఆబ్జెక్ట్ని మనం లేపేసుకోవచ్చు. జస్ట్ లైక్ దిస్, అంతే. చాలా ఈజీ గైస్. మీకు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే జస్ట్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. మీకు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇందులో సెట్టింగ్స్ కూడా ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో గైస్ చూసారు కదా మీకు చాలా సింపుల్గా అయితే ఉంటాయి. ఈ 4 టూల్స్ మీకు ప్రతి ఒక్క ఇమేజ్ని మీరు ఎడిటింగ్ చేసుకోవడంలో చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకసారి ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేస్తాను. ఒకసారి ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత మీరే అంటారు వావ్. సో గైస్ చూసారు కదా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇంకొకటి నా లైఫ్ గురించి, అంటే ఒక ఎడిటర్ లేదంటే ఒక ఎలోన్గా కష్టపడుతూ వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన నా లైఫ్ నేను ఇప్పుడు జరుగుతున్న నా లైఫ్ గురించి ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే ఎండ్ స్క్రీన్లో పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అది ఇంకా ఓపెన్ చేసి చూడండి. మీకు చాలా ఇన్స్పైరింగ్ అయితే ఉంటుంది. అందులో మీకు యూజ్ఫుల్ పాయింట్స్ అయితే చెప్పాను. అవి కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి మీ డైలీ లైఫ్లో. సో ఒకసారి చూడండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇంక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.